దృశ్యం సినిమాని తలపిస్తోంది మీర్పేట్ మర్డర్ కేసు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు ఎవరో తెలుసు, ఏం జరిగిందనే విషయం కూడా తెలుసు, కానీ నిజ నిర్ధారణ పోలీసులకి సవాల్గా మారింది. ఇప్పటికే హత్య జరిగిన తీరుపై కొంత క్లారిటీకి వచ్చిన పోలీసులు కేసు పూర్తిగా టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉండడంతో పొరుగు రాష్ట్రాల ఎక్స్పర్ట్ సాయంతో ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఆధారాలు కీలకం కాబోతున్న ఈ మిస్సింగ్ కేసుని ఒక మర్డర్ కేసుగా మార్చబోతున్నారు పోలీసులు. నిందితుడు గురుమూర్తిని ఇప్పటికే ఆయన నివాసానికి తీసుకువెళ్లారు. వాష్రూమ్ దగ్గర తల వెంట్రుకలు, వంటగదిలో కంటికి కనిపించకుండా ఉన్న రక్తపు మరకల్ని బ్లూ రేస్ టెక్నాలజీ ద్వారా గుర్తించారు. రక్తం తుడిచేసినట్టు ఉన్న టిష్యూ పేపర్ని స్వాధీనం చేసుకున్నారు. DNA మ్యాచింగ్ కోసం ఆ టిష్యూ, వెంట్రుకలు, రక్తపు మరకల శాంపిల్స్ని FSLకి పంపారు. మరోవైపు ఆధారాలు లేని మర్డర్ కేసులను స్టడీ చేస్తున్నారు పోలీసులు. దేశంలో ఈ తరహాలో జరిగిన మర్డర్ కేసులను అన్నిటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాలు ఈ తరహా కేసుల్ని గుర్తించి అక్కడి పోలీసులు ఏ రకంగా వ్యవహరించారు, ఎలా ఛేదించారు తెలుసుకుని వాళ్ళ సాయం తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ని కూడా సంప్రదిస్తున్నారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్తో మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, మిస్సింగ్ కేసుని కాస్త పోలీసులు మర్డర్ కేసుగా మారుస్తున్నారు. మరి FSL రిపోర్ట్ తర్వాత ఏం జరగబోతోంది? పోలీసుల స్టెప్ ఎలా ఉండబోతోంది? ఇతర రాష్ట్రాల పోలీసుల్ని కూడా అక్కడ వాళ్ళు ఏ రకంగా ఛేదించారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి ఏమన్నా కీలకమైన ఇన్పుట్స్ వచ్చాయా? రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఉలుక్కుపడేలా చేసినటువంటి ఘటన ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా మీర్పేట్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి ఘటన మాత్రం చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఈ కేసు మాత్రం పోలీసులకు చాలా పెద్ద సవాల్గా మారింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తానే హత్య చేశాను, అంతేకాకుండా ఏదైతే ముక్కలుగా చేయడంతో పాటు బకెట్లో పెట్టడము, దాన్ని అంతా కూడా పొడి చేయడం, ఆ తర్వాత చెరువులోకి వెళ్ళి పడేయడం, ఇదంతా తానే చేశానని చెప్పేసి గురుస్వామి ఒప్పుకుంటున్నప్పటికీ కూడా ఆధారాలను సేకరించడంలో మాత్రం పోలీసులకు ఒక పెద్ద సవాల్గా మారింది. ఈ నేపథ్యంలోనే గత 2-3 రోజుల నుంచి ఆ ఇంట్లో సెర్చ్ చేసిన తర్వాత ఒక చిన్న శాంపిల్స్ని మాత్రం పోలీసులు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో ఒకటి వెంట్రుకలతో పాటుగా మరొక వైపు టిష్యూ పేపర్, అంతేకాకుండా రక్తపు మరకలు ఏవైతే ఉంటాయో ఈ 3 శాంపిల్స్ని కూడా ఒకవైపు FSLకి పంపించడం జరిగింది. FSLలో ఎవరు అంటే ఇది మర్డర్ చేసినట్టుగా ఒకవేళ నిర్ధారణ అయితే మాత్రం దీన్ని మర్డర్ కేసుగా కూడా చేర్చబోయేటటువంటి అవకాశం కూడా ఉంది. మరొక వైపు తను తన DNA, ఈ వెంట్రుకల ద్వారా తీసినటువంటి DNA ఇప్పటికే పిల్లల DNAతో పాటుగా తల్లి వెంకటమాధవి తల్లి DNAని కూడా ఇప్పటికే ఆ శాంపిల్స్ని కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ DNA మ్యాచ్ అయితే మాత్రం ఇది మిస్సింగ్ కేసు కాస్త కూడా మర్డర్ కేసుగా టర్న్ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం కూడా టెక్నికల్ ఆధారాల వైపునే పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ అంశానికి సంబంధించి దేశంలో ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగిన తర్వాత వాళ్ళు అక్కడ పోలీసులు ఎటువంటి ఆధారాలను సేకరించారనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ పోలీసులను కూడా ఇక్కడ తెలంగాణ పోలీసులు మాత్రం అడిగి సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ ఈ శాంపిల్స్ అన్నిటినీ కూడా బ్లూ రైస్ ఏదైతే టెక్నాలజీ ఉంటుందో ఆ టెక్నాలజీ ఆధారంగానే ఆ శాంపిల్స్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు అంతా కూడా పూర్తి స్థాయిలో టెక్నికల్ ఎవిడెన్స్ మీదే బేస్ అయిందని చెప్పుకోవచ్చు. టెక్నికల్ ఎవిడెన్స్లో మాత్రం నిర్ధారణ అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి గురుస్వామిని ఖచ్చితంగా కూడా అన్ని రకాల చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. FSL రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రం దీనికి సంబంధించి పోలీసులు ఫర్దర్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది మాత్రం తెలియాల్సినటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ జ్యోతి. ఇక కడప నగరంలో 2 ఫ్లెక్సీలు తీవ్ర కలకలం రేపాయి. కడప ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో వైసీపీ జనసేనకు మద్దతుగా 2 ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ 2 ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు అనేది తెలియకున్నా ఫ్లెక్సీలోని మ్యాటర్ మాత్రం పొలిటికల్ గా హీట్ పెంచుతుంది. ఒక ఫ్లెక్సీలో వైసీపీకి మద్దతుగా రాతలుంటే మరే ఫ్లెక్సీలో జనసేనకు మద్దతుగా ఉండడంతో పాటు పార్టీ అధినేతను ప్రశ్నిస్తున్నట్లు కొన్ని అంశాలను పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది. వైసీపీకి మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఏముందో ఇప్పుడు చూద్దాం. పార్టీ వీడుతున్న నేతలకు మంచి జరగాలి అంటూ వైసీపీకి మద్దతుగా పెట్టిన ఫ్లెక్సీలో పేర్కొన్నారు. జగనన్నకు అండదండగా ఉండే సగటు కార్యకర్త అని రాసుకొచ్చారు. జగన్ అంటే కొందరు భయపడుతున్నారని గుర్తు చేశారు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలను అణిచివేయాలని చూస్తే అంతకు మించి తిరగబడ్డం తమ నైజం అని ఫ్లెక్సీలు రాశారు. ఎన్ని కష్టాలొచ్చినా జగనన్నకు మద్దతుగా ఉండడంలో తగ్గేదే లేదని చెప్పుకొచ్చారు. ఇక జనసేనకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఏం రాశారో ఒకసారి చూద్దాం. కడప ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ దగ్గర వైసీపీ ఫ్లెక్సీకి ఎదురుగానే జనసేనకు మద్దతుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే అబ్దుల్ కలాం స్ఫూర్తితో అంటూ పవన్ కళ్యాణ్ ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే ఆ ఫ్లెక్సీలోని అంశాలు మాత్రం రచ్చరేపుతున్నాయి. ఆయనతో అంత ఈజీ కాదు, తాము ముందే చెప్పాం, వాళ్లకు కుర్చీ మనమిచ్చిన భిక్ష అని మర్చిపోయారంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు.
21 కాదు 50 తీసుకోవాలని చెప్పినా వినలేదు అంటూ అసెంబ్లీ ఎన్నికల్లోని సీట్ల వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఇదే అంశం సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ చెప్తారు. సుధీర్, ఈ ఫ్లెక్సీల గోల్ ఏంటి? అసలు ఇప్పుడు ఆన్ స్పాట్ గా ఇక్కడ ఫ్లెక్సీలు వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడున్న పొలిటీషియన్స్ ఏం చెప్తున్నారు దీనిపై? కడపలో ఫ్లెక్సీల వార్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇది ఈ 2 నెలల కాలంలోనే దాదాపు ఇది 3వ ఫ్లెక్సీల కలకలంగా ఇక్కడ ఏదైతే మనం ఉన్నామో ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ దగ్గర అదే ప్లేస్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ దగ్గరికి ఎక్కువ మంది ఇక్కడ వాకర్స్ అందరూ వస్తున్న నేపథ్యంలో అందరికీ తొందరగా రీచ్ అయ్యేదానికి ఉంటుందని ఇక్కడ ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఇక్కడ ఒక 3 సార్లు ఫ్లెక్సీల కలకలం అయితే రేపింది. నిన్న రాత్రి అర్ధాంతరంగా 2 పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు వెలిసాయి. ఒకటి విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత ఒక ఫ్లెక్సీ వైసీపీకి సంబంధించింది తెలిసింది. అలాగే చంద్రబాబు దావోస్ పర్యటన నేపథ్యంలో దావోస్ ఎందుకు తీసుకెళ్లేదు పవన్ కళ్యాణ్ని అనే దాని మీద కూడా కొంతమంది జనసేన కార్యకర్తలు ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు. ఈ 2 ఫ్లెక్సీలకు సంబంధించి నిన్న ఎదురుబెదురుగా ఏదైతే ఈ గేట్ చూస్తూ ఉన్నామో ఆ గేట్కి ఎదురుబెదురుగా కూడా ఈ 2 ఫ్లెక్సీలను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు చూస్తే కనుక ఎవరైతే రాజీనామా చేసి వెళ్తారో వాళ్ళందరూ ముందుగానే వెళ్ళిపోండి, మా అందరికీ కూడా కొత్త తరం నేతలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాజీనామా చేసే వాళ్ళందరూ కూడా త్వరగా వెళ్ళిపోతే మంచిది, వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నామని చెప్పేసి వైసీపీకి సంబంధించిన ఫ్లెక్సీలో ఒక కార్యకర్త దాని గురించి రాశాడు. ఎందుకంటే పార్టీకి బలం కార్యకర్తలు, మేమంతా జగనన్నకి అండగా ఉంటామని వైసీపీకి సంబంధించిన ఫ్లెక్సీలో చూసాం. అలాగే ఇటు జనసేనకు సంబంధించిన ఫ్లెక్సీలు చూసే కనుక అబ్దుల్ కలాం స్ఫూర్తితో కళలు మన కోసం కనాలి, ఆ కళలు వేరే వాళ్ళకు నెరవేరడం కోసం కాదని చెప్పేసి ఆ ఫ్లెక్సీలో కూడా ఏర్పాటు చేశారు. 165కి 151 గతంలో వాళ్ళు గెలిచిన దానికి ఇప్పుడు 11 గెలిచిన దానికి చాలా తేడా ఉంది. ఆ తేడానికి గమనించుకోవాలా. ఇప్పుడు జగన్ అంటే భయపడుతున్నారు, ఇవన్నీ కూడా గమనించాలి. మనం గతంలో 50 సీట్లు అడిగాం, 21 సీట్లు కాదు. ఇలా జనసేనకు సంబంధించిన ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తూ వాళ్ళంతా కార్యకర్త ఆ బ్యానర్లో రాసిన పరిస్థితి చూసాం. ఓవరాల్గా అక్కడ ఉన్న పొలిటికల్ హీట్ అయితే మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇలాగే వైసీపీకి సంబంధించిన జగన్కు మద్దతుగా ఇక్కడ కొన్ని బ్యానర్లు అయితే వెలిసాయి. అప్పుడు కూడా ఇదే రాజకీయ రచ్చ దుమారం లేగింది. ఇప్పుడు కూడా రాత్రికి రాత్రి వెలిసిన ఫ్లెక్సీలను వెంటనే మున్సిపల్ అధికారులు వాటిని గమనించి తీసివేశారు. అది ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారో కూడా తెలియదు, ఎవరు కట్టారో కూడా తెలియని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న బ్యానర్లన్నింటినీ కూడా తీసివేసిన పరిస్థితి. ఏదైనా మొత్తానికైతే ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పటికీ గతంలో 3 సార్లు, ఇప్పుడు మొత్తం 4 సార్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చ జరిగేలాగా ఇక్కడ బ్యానర్లను ఏర్పాటు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించిన నేతలు కొంతమంది కార్యకర్తలు ఇలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పి చెప్తున్నప్పటికీ అవి అంతర్గతంగా ఎవరు వేయిస్తున్నారు, ఎవరైనా కావాలని చెప్పి వేయిస్తున్నారా, లేదంటే ఎవరికైనా మద్దతుగా వేయిస్తున్నారా, ఎవరికైనా వ్యతిరేకంగా వేయిస్తున్నారా అనేది అయితే ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి ఆ బ్యానర్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సుధీర్. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామపై కస్టోడియల్ టార్చర్ హత్యాయత్నం కేసులో నిందితుడిని గుర్తించేందుకు ఇవాళ ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించారు. గుంటూరు జిల్లా న్యాయమూర్తి సమక్షంలో జరిగిన పరేడ్ కి రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మరి ఆయన నిందితుల్ని గుర్తించారా? పరేడ్ తర్వాత ఆయన ఏమన్నారు? నన్ను కొట్టిన వ్యక్తిని గుర్తించాను అన్నారు రఘురామకృష్ణరాజు. తన గుండెలపై కూర్చున్నప్పుడు అతని మాస్క్ జారిపోయిందని తెలిపారు. ఈరోజు మొత్తం 5గురిని గుర్తించినట్లుగా చెప్పారు. కోర్టులో తన స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారని కూడా రఘురామకృష్ణరాజు వివరించారు. తులసిబాబుపై తాను టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదన్నారు. తులసిబాబుకు టీడీపీ సభ్యత్వం లేదని తెలిసిందన్నారు. ఇక నుండి తులసిబాబును పక్కన పెడతారని అనుకుంటున్నారన్నారు ఆయన. విచారణ ఆలస్యమైన నిందితులందరూ దొరుకుతారని రఘురామకృష్ణరాజు అన్నారు. నాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం ఉందన్నారు ఆయన. ఐడెంటిఫికేషన్లో నేను ఎవరైతే నా గుండెల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది. మరి అక్కడ 6-7 ఉన్నారు. అందులో క్లియర్గా నా గుండెల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది. మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా, ఖచ్చితంగా ఇతనే అని చెప్పా. మరి అతను అందరూ అనుకునే వ్యక్తా కాదా అన్నదే మరి అది మీరు తెలుసుకోవాలి. సో నిందితుల్లో కొంతమందిని నేను గుర్తించాను ఐడెంటిఫికేషన్ పరేడ్లో అంటున్నారు ఆయన. అలాగే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆయన స్టేట్మెంట్లో ఏం తెలిపారు? వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాగరాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, అందులో ఏముంది? అలానే ఇక నెక్స్ట్ ఏం జరగబోతోంది ఈ కేసులో?
అంటే మొదటి నుంచి కూడా సంచలనం రేకెత్తించిన ఈ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా ఉండటం ఇక్కడ గమనార్హం. ముఖ్యంగా పివి సునీల్ కుమార్, అదేవిధంగా సీతారామాంజనేయులు, ఈ ఇద్దరు కూడా A1 A2గా ఉన్నారు. వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదైంది. మొత్తం 5గురు ఉన్న కేసులో విజయపాల్ ఎవరైతే సిఐడి మాజీ ఏఎస్పీగా ఉన్న విజయపాల్ని ఇప్పటికే కూడా అరెస్ట్ అయ్యి ఆయన కూడా గుంటూరు జిల్లా రిమాండ్లోనే ఉండడం జరిగింది. ఆయన విచారిస్తున్న క్రమంలోనే తులసిబాబు విషయం ఒక్కసారిగా తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత తులసిబాబును కూడా విచారించిన ప్రకాశం జిల్లా ఎస్పీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాతే రఘురామకృష్ణరాజు ఆ రోజు తులసిబాబే నా మీద గుండెల మీద కూర్చొని ఈ దాడి చేశాడు అని చెప్పేసి అతను గుర్తించేందుకు అవకాశం కల్పించాలని పదే పదే కూడా కోరటం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలోనే ఈరోజు గుర్తింపు పరేడ్ అయితే జరిగింది. గుర్తింపు పరేడ్లో తులసిబాబును ఖచ్చితంగా గుర్తించారని ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా చెప్పడం జరిగింది. కేసుని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారనేది వేచి చూడాల్సి ఉందని చెప్పారు. అయితే ప్రధానంగా A1 A2 ఇద్దరికి ఎందుకు నోటీసులు ఇవ్వటం లేదు, అదేవిధంగా వాళ్ళిద్దరి మీద ఎందుకు సస్పెన్షన్ వేటు వేయలేదు అనేది ఆయన పదే పదే ప్రశ్నించారు. ఈ విషయంలో కొంత జాప్యం అయితే జరుగుతుంది. కానీ జాప్యం జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో నిందితులు ఎవరూ కూడా ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశం లేదని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. మరోవైపు ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కాబట్టి విజయపాల్ తర్వాత మరొక ప్రధానమైన అక్యూజ్డ్గా ఉన్న A5గా ఉన్న ప్రభావతి, GGH సూపరింటెండెంట్, మాజీ సూపరింటెండెంట్గా ఉన్న ప్రభావతి కూడా ఈ కేసులో A5గా ఉన్నారు. కాబట్టి ఆమె కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం, అక్కడ ముందస్తు బెయిల్ను కూడా తిరస్కరించడం జరిగింది. కాబట్టి ఆమెను అరెస్ట్ చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆమె ఎక్కడా కూడా కనిపించడం లేదు. పోలీసులు ఆమెను కూడా అరెస్ట్ చేస్తారు అన్న భావన మాత్రం నాకు ఉంది. ఖచ్చితంగా ఆమెను కూడా అరెస్ట్ చేస్తారు. అదేవిధంగా మిగిలిన వారిని కూడా పోలీసులు పట్టుకొని నన్ను న్యాయం చేస్తారని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రధానంగా విజయపాల్ ఇప్పటికే అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారు. ఇంకా మిగిలిన A1 A2 ఇద్దరు కూడా ఐపీఎస్ అధికారులు, అదేవిధంగా A5గా ఉన్న ఎవరైతే ప్రభావితం ఉన్నారో ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మిగతా వాళ్ళు అంటే ఇప్పటివరకు తులసిబాబును ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లో పేరు లేదు. తర్వాత విజయపాల్ను విచారిస్తున్నప్పుడు మాత్రం తులసిబాబు తెర మీదకి రావడంతో ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రధానంగా ఇంకా మిగిలిన 4గురిలో ఎవరిని ఎలా అరెస్ట్ చేస్తారు, వారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాబడతారు, ఈ కేసుకి ఏ విధమైన ముగింపు పలుకుతారు అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. పెద్ద పులి మళ్ళీ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ పొలం దగ్గర కట్టేసి ఉన్న ఒక ఆవుని చంపేసి తినేసిన ఘటన జగిత్యాల జిల్లా కొండాపూర్లో చోటు చేసుకుంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ గజగజ వణికిపోతున్నారు. ఇంట్లోంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అడవి వైపు కన్నెత్తైనా చూడట్లేదు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. పాదముద్రలు చూసి పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా తేల్చారు. మండలంలో అటవీ ప్రాంతం ఉన్న కొండాపూర్, బొళ్ళం చెరువు, సూర్యంపేట, దమ్మయ్యపేట, రామకృష్ణాపూర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటవీ ప్రాంతానికి ఒంటరిగా వెళ్లకూడదు అని ఆదేశాలిచ్చారు. ఏవైనా ఆనవాళ్లుంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు ఫారెస్ట్ అధికారులు. మా ప్రతినిధి సంపత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, అక్కడికి వచ్చింది చంపింది పెద్ద పులి అని ఒక నిర్ధారణకు వచ్చారు అధికారులు. అయితే ఆ పులి ఎక్కడి నుంచి వచ్చింది, ప్రస్తుతం ఎటువైపు వెళ్ళింది అనే జాడ ఏమైనా తెలిసిందా? అంటే అటవీ శాఖ అధికారులు మాత్రం గుర్తించారు. అది ఖచ్చితంగా పెద్ద పులి ఆ ఆనవాళ్ళు కూడా ఖచ్చితంగా గుర్తించారు. వెంటనే అక్కడ సీసీ కెమెరా కూడా ఏర్పడారు. ముఖ్యంగా కొడిమేళ, భీమారం సుమారుగా 10 గ్రామాల ప్రజలైతే అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చిరుతపులు సంచరిస్తాయి. ఇది ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చి ఉండొచ్చని కూడా అటవీ శాఖ అధికారులు భావించి ఒక 8 ప్రత్యేకమైన బృందాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే సుమారుగా 40,000 ఎకరాల్లో కూడా ఇక్కడ అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతంలో ఖచ్చితంగా తలదాచుకుండే అవకాశం అని చెప్పి అటవీ శాఖ అధికారులు భావించారు. అంతేకాకుండా ప్రజల్ని చాలా అప్రమత్తం చేస్తున్నారు. అన్ని ప్రాంతాలు కూడా ఫ్లెక్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళకూడదు, గుంపులుగా వెళ్ళాలి. ఖచ్చితంగా చేతిలో కర్ర పట్టుకొని మాత్రమే పొలం పళ్ళకు వెళ్ళాలంటూ కూడా అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికీ చాలామంది గ్రామస్తులకు మాత్రం పూర్తిగా తలుపులు వేసుకొని ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడంతా రబీ సీజన్, చాలా వరకు వ్యవసాయ పనులకు వెళ్ళాలి. కానీ ఈ పులి కారణంగా వ్యవసాయ పనులకు వెళ్ళాలంటేనే రైతులు భయపడుతున్నారు. అంతేకాకుండా దాన్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఎక్కడైతే ఆవు పైన పులి దాడి చేసిందో అక్కడ మరొక ఆవును కట్టేసి అక్కడ సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. అంటే సహజంగా పెద్ద పులి ఎక్కడైనా దాడి చేస్తే మళ్ళీ మాంసం కోసం అదే ప్రాంతానికి వస్తుంది. కాబట్టి మళ్ళీ అక్కడ ఒక ఆవును కట్టేసి పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ 2 రోజుల నుంచి కూడా ఆ పులికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ లభించడం లేదు. ఆ జాడ మాత్రం దొరుకుతలేదు. చాలా వరకు ఖచ్చితంగా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక మొట్టమొదటి పెద్ద పులిగా చెప్పుకోవచ్చు. ఎక్కువ ఇక్కడ చిరుతపులు సంచరిస్తే కొంత పెద్ద పులి మాత్రం అటాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక వ్యక్తిని చంపేసింది. నేపథ్యంలో ప్రజలైతే చాలా భయపడుతున్నారు. వెంటనే పెద్ద పులిని పట్టుకోవాలని చెప్పి అటవీ అధికారులకు సూచిస్తున్నారు స్థానికులు. రైట్, థాంక్యూ సంపత్.
రిపబ్లిక్ డే సందర్భంగా భారతమాతకు మహాహారతి కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కానుంది. 8వ సంవత్సరం మహాహారతిని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున భారతమాతకి మహాహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది భారతమాత ఫౌండేషన్. భారతమాతకి మహాహారతి కార్యక్రమానికి సన్నాహకంగా నిన్న ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ నిర్వహించారు. మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విద్యాసాగర్, కార్యక్రమం స్టార్ట్ అయిందా? ఎవరెవరు వచ్చారు? గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పీపుల్స్ ప్లాజాలో భారత మాతకు మహాహారతి కార్యక్రమం ఘనంగా ప్రారంభం కాబోతుంది. మరికొద్ది సేపట్లోనే నా వెనుక ఏర్పాటు చేసినటువంటి భారత మాత విగ్రహానికి సప్త హారతులతో మహాహారతి ఇవ్వబోతున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ మహాహారతి కార్యక్రమానికి దాదాపు 2000 మంది విద్యార్థినులు కాషాయపురకు చీరలు ధరించి ఇక్కడ అలరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారత మాత ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ మహాహారతి కార్యక్రమం గత 8 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 140 కోట్ల మంది భారతీయులు, అదేవిధంగా అమర సైనికులతో పాటు దేశ సైనికులకు అంకితం ఇస్తూ ఈ యొక్క మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాము హుస్సేన్ సాగర్ నదీ తీర ఒడ్డున, హుస్సేన్ సాగర్ ఒడ్డున ఏదైతే పీపుల్స్ ప్లాజాలో ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ హాజరు కాబోతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ఇప్పటికే ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఔత్సాహికులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆ మహాహారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏదైతే గంగా హారతి తరహాలోనే ఇక్కడ కూడా ఏదైతే భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారో ఆ భరతమాత విగ్రహానికి ఎదురుగా స్టేజ్లు ఏర్పాటు చేసి 7 మండపాలు ఏర్పాటు చేశారు. ఆ 7 ఇటు నుంచి కూడా ఏదైతే వైద్యులు ఉంటారో వారంతా కూడా ఆ పంతులంతా కూడా అక్కడి నుంచి ఆరాధించేటువంటి ఈ మహాహారతి కార్యక్రమం భరతమాతకు సంబంధించి భారత రాజ్యాంగం ప్రతీకగానే భరతమాతను చూస్తాము. ఆ భరతమాతకు మహాహారతి కార్యక్రమం ద్వారా అందరి ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వారి ఆకాంక్షలు నెరవేరాలన్నటువంటి సంకల్పంతో ప్రతి ఏటా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని భారతమాత ఫౌండేషన్ నిర్వహిస్తూ వస్తుంది. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ భారతమాత ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఎవ్రీ ఇయర్ కూడా డెఫినెట్గా గవర్నర్ ముఖ్య అతిథిగా విచ్చేసి భారత మాత మహాహారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత వేలాదిగా విద్యార్థులంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ భక్తిని పెంపొందించేటువంటి కార్యక్రమాలతో పాటు భరతమాత గొప్పతనాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని, సమైక్యతను చాటి చెప్పే దిశగా భావితరాలకు చరిత్రను అందించాలన్నటువంటి సంకల్పంతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది సంవిధానం అంటే భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలన్నటువంటి నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇక్కడ భారత రాజ్యాంగ పీఠిక చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు సంకల్పాన్ని ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. విద్యాసాగర్, ఇది ఇవాళ 585